నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మతాల మధ్య, కులాల, ప్రాంతాల మధ్య చిచ్చులు రేపుతూ పరిపాలిస్తున్న పరిస్థితులు చూస్తున్నామని, ఎన్నడూ లేని ఒక భయానక వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుందని, అలాగే విద్యా వ్యవస్థ పైన కూడా రాష్ట్రాల యొక్క స్వయం నిర్ణయాలను కాలరాసే విధంగా యూనివర్సిటీలకు వీసీలను నియమించే నిర్ణయాలను కూడా కేంద్ర ప్రభుత్వం క్యాప్చర్ చేయడం నియంతృత్వానికి అద్దం పట్టేలా ఉందని అన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, అలాగే ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో తమ యొక్క అధికారాల కోసం ప్రశ్నించలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాసర్జీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అకిటి అరుణ్ కుమార్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. అధికారులకి, సచివాలయంలో వాళ్ళకి, ఎంఆర్ఓ ఆఫీసుల్లో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి డైరెక్షన్ ఇంకా ఇవ్వలేదు. మా వాళ్ళు అప్లికేషన్లు తీసుకొని పేద ప్రజల ఆశతోటి క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చాడు. అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు సచివాలయానికి వెళ్తూ ఉంటే మాకింకా ఆర్డర్లు రాలేదు, మాకింకా పైనుంచి ఆదేశాలు రాలేదని కుంటి సాగులు చెప్తూ పేద ప్రజల్ని వంచిస్తూ ఉన్నారు. అందుకని చెప్తా ఉన్నాం, మీరు ఎన్నికల్లో గతంలో ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలేమి అక్కర్లా. ఉండగడతాం, భవిష్యత్ పోరాటాల్లో కూడా పోతాం. ఇప్పుడు తక్షణమే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం. మీరు సిపిఐ కార్యకర్తలు మీ వార్డుల్లో, మీ గ్రామాల్లో అప్లికేషన్లు పూర్తి చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని ప్రకారం మీరు ప్రజలందరూ కూడా అప్లికేషన్ ఫారాల్ని పూర్తి చేసుకొని స్థానిక సచివాలయాల్లో ఈ యొక్క అప్లికేషన్లు కూడా అందజేయడానికి కావాల్సినటువంటి దాన్ని మీరు పాల్గొని ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షలు ఇచ్చేంత వరకు పోరాడుదాం. దానికి ప్రజలందరూ సమాయత్తం కావాలని పిలుపునిస్తాం. ఈ ప్రభుత్వం ప్రచార పటాటోపానికి పెద్దపీట వేస్తూ ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ మళ్లింపుల్లో భాగంగా శంకర్లా సెంటర్లో ఈ ధర నుంచి ఇప్పుడే శంకర్లానికి శాస్త్రీయమైనటువంటి ప్రణాళిక ప్రజల ముందు పెట్టి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.